హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? సో ఇదైతే నేను ట్యూస్డే బ్లాగ్ ఫ్రెండ్స్. ట్యూస్డే రోజు ఇంకా నేను ఇవి డ్రై ఫ్రూట్స్ నైట్లో నానబెట్టేసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్లోనే పెట్టేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా అలా పిస్తా, బాదాం, అలాగే వాల్నట్స్, చియా సీడ్స్ అవన్నీ వేసేసాను. ఇవన్నీ వేసేసుకొని నైట్లోనే ఇంకా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. పిల్లలు ఈ ఫ్లాక్ సీడ్స్ని పొడిగా చేస్తే తినరు మా పిల్లలు. సో దేంట్లోనన్నా కొంచెం కొంచెం వేసేస్తే ఇవి చాలా మంచిది మనకైతే, హెయిర్ గ్రోత్కి దానికన్నిటికీ చాలా మంచిది ఫ్లాక్ సీడ్స్ అయితే మనకి. సో వీటిలోనైతే నేను ఎప్పుడు దేంట్లోనైనా కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను, కానీ ఎక్కువ అయితే జ్యూస్లో వేస్తూ ఉంటాను. ఫ్లాక్ సీడ్స్ని నానబెడుతూ ఉంటాను. వాళ్ళకి అట్లయితే అర్థం కాదు, వాళ్ళకి అవి వేసినామని కూడా తెలియదు వాళ్ళకి. ఫ్లాక్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, ఇవన్నీ కొన్ని తినరు మా పిల్లలు. కొన్ని ఇలా డ్రై ఫ్రూట్స్లలో మొత్తం రాత్రిపూట నానబెట్టేసేస్తే జ్యూస్లో చేసిస్తే అట్లా తింటారు వాళ్ళు. సో ఇది నైట్లో నానబెట్టేసిన. ఇది వెనస్డే వ్లాగింగ్. ఇంకా నిన్న థర్స్డే రోజు నానబెట్టినవి. ఇంకా వెనస్డే రోజు ఇంకా నేను పొద్దున్న పాలు తీసుకొచ్చేసాను అనమాట. నేను బర్రెపాలు తీసుకొస్తాను. ఆ బర్రెపాలు ఇంకా వడగొడతాను అనమాట. ఎందుకంటే అంతా అందులో వాళ్ళు పాలు పిండుతారు కదా, సరిగ్గా క్లీన్ చేయక అట్లానే పిండేస్తారు అనమాట. ఏదో ఎంటుకలు, వాళ్ళ పేడ అంతా ఏమేమో ఉంటుంటాయి సంథింగ్. సో అందుకే ఎప్పుడు నేను వడగొడతాను అనమాట. ఇక్కడ నేను డికాషన్ పెట్టేసుకుని ఆల్రెడీ పాలు తెచ్చినాక ఈ మధ్యలో ఎక్కువ ఏంటంటే నేను డికాషన్ ఎక్కువ తాగుతున్నాను. ఎందుకంటే నాకు డికాషన్ మంచిగా అనిపిస్తుంది. నేను తాగుతుంటే మా వారు కూడా డికాషనే తాగుతున్నారు. ఎంతకన్నా మంచిగా అయితే నాకేమనిపిస్తుంది అంటే పాల చాయ్ కన్నా ఇప్పుడు నేను బర్రెపాలు తెస్తా కాబట్టి దాంట్లో చాలా కొవ్వు ఉంటుంది. అది మలాయ్ అంటారు కదా, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఏజ్ వచ్చినాక ఇలాంటి పాలు తాగడం కన్నా ఇలా డికాషన్లు తాగడం బెటర్ అనిపిస్తుంది. గోరువెచ్చని నీళ్ళు తాగాల అంటారు కదా, దానికన్నా కొంచెం లైట్గా దీంట్లోనే కొంచెం చాక్పత్తి వేసి ఇదే మంచిది. నాకైతే డికాషన్ మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ తాగినాం అనుకోండి ఇంకా ఎక్కువ చేదైతే ఎక్కువ ఉండదు, కొంచెమే చాక్పత్తి వేసి. ఇంకా అది మా పాపకు నీళ్ళు మా పాపకు పోసేసిన. ఇంకా అక్కడ నీళ్ళు వేడి పెట్టినా కదా, ఇంకా నీళ్ళు మా పాపకు పోసేసిన. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేసి ఇంకా కొన్ని పాలు, అరటిపండు, అలాగే హనీ ఇవన్నీ వేసేస్తాను. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఖర్జూర పండు అవన్నీ ఇత్తులు తీసేసి వేసేస్తాను అనమాట. పిల్లలకి ఇట్లా ఇస్తేనే మంచిది. లేకుంటే వాళ్ళకి నేను కొన్ని లడ్డూలు చేస్తే కూడా లడ్లలో ఆ సీడ్స్ని గుర్తుపడుతూ ఉంటారు అనమాట మా పిల్లలు. సో ఇంకా ఇక్కడ మిక్సీ మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఎంతకన్నా వేడి నీళ్ళు కొంచెం పోసి మిక్సీని క్లీన్. ఒక్కోసారి అదేంటి మన వాచర్ అనేది గట్టిగా పట్టేస్తుంది అనమాట మిక్సీలో లోపలిది. బ్లేడ్ గిట్టే గట్టిగా ఉంటుంది, ఏమన్నా ఉంటే పోతుంది కదా అని వేడి నీళ్ళు పెట్టి ఇంకా కడిగేసాను అనమాట మిక్సీ జార్ కడిగేసా. ఈ వాయిస్ ఎవరు ఇవ్వాలంటే ఏదో చెప్తుంటే ఏదో అవుతూ ఉంటుంది మధ్యలో. డైరెక్ట్గానే మాట్లాడి చెప్పాలనిపిస్తుంది, కానీ చాలా వాయిస్ అంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. పొద్దుపూట రోడ్డు పైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇంట్లో మనము టీవీ పెడుతుంటాం కదా, టీవీలో సాంగ్స్ పొద్దున్నే దేవుని పాటలు పెడతామన్నమాట. ఇంకా ఆ పాటలు వినబడుతూ ఉంటాయి. ఎట్లాగో బోర్ అనిపిస్తుంది. పాటలు అయితే పొద్దున్నే దేవుడి ఏదన్నా పాటలు పెడతాను నేనైతే. ఇక అది వినబడుతూ ఉంటుంది. అట్లా అని డైరెక్ట్గా మాట్లాడతా ఇలా, కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ చాలా డిస్టర్బెన్స్ అంటే మీకు ఎక్కడ వినాలని అర్థం కూడా కాదు. అందుకే నేను ఇక మళ్ళీ అంతా ఆఫ్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ చూడండి, ఫోన్లో ఒక్కోసారి లైట్ అయిపోతుంటుంది, ఒక్కోసారి డార్క్ అయిపోతూ ఉంటుంది. కొంచెం ఇలా ఫస్ట్ అది పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ ఒకసారి పట్టేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ని అన్నీ పట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం పాలు పోసినాక పట్టొద్దు, ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ పట్టేసినాక తర్వాత కొన్ని పాలు పోసుకొని ఇంకా అరటిపండు, డేట్స్ అవన్నీ వేసుకోవాలి ఇలా.
మనము డైలీ ఇవ్వకున్నా వాళ్ళకి ఒక వీక్లీ ఒకసారన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ మాత్రం ఇవ్వాలి పిల్లలకి. వాళ్ళు ఎక్కువ ఇష్టంగా డ్రై ఫ్రూట్స్ తినేది ఏంటంటే తెలుసా, బాదం ఒకటి, పిస్తా ఒకటి, కాజు ఒకటి తింటారు వాళ్ళు. ఈ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ అస్సలు తినని అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తానంటే ఇలా నానబెట్టి వాళ్ళకి ఒక్కసారి నానబెట్టి మిక్సీ పట్టేస్తా. అయినా అప్పటికి మా పాప అంట, మమ్మీ అన్నీ వేసినావు కదా ఫ్లాక్ సీడ్స్ అన్నీ వేసావు కదా అంటుంది మా పాప, గుర్తుపడుతుంది. ఏదో పొద్దుటిపూట నచ్చ చెప్పి తాగిపిస్తూ ఉంటాను. మా బాబు అయితే మంచిగా తాగుతాడు, కానీ మా పాప ఒక్కోసారి ఇలా మొండి చేస్తుంటుంది అనమాట, తాగని అంటుంది, అవన్నీ ఇయ్యకు మమ్మీ అంటుంది. ఇక బనానా మిల్క్ షేక్ అయితే నా ఉట్టి పాలు పోసుకొని బనానా మిల్క్ షేక్ మాత్రం మంచిగా ఆమెకు అట్లా చేసుకొని తాగుతూ ఉంటుంది, నాకు అట్లా చేసిమని కూడా అంటుంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ సరిగ్గా తాగదామే, ఆమె ఇష్టమే ఇష్టం. ఒక్కోసారి నన్ను అడుగుతూ ఉంటుంది, అన్నీ వేసావా అని కూడా అడుగుతూ ఉంటుంది. పిల్లలు తినకపోయినా ఏదో రకంగా చేసిచ్చి వాళ్ళ కడుపులో పోవాలి వాళ్ళకని నేను ఎంత ఆలోచిస్తాను, ఏదో విధంగా ఎన్నో రకాలుగా చేసిస్తూ ఉంటాను వాళ్ళకి. అవి తింటే హెల్త్కి చాలా మంచిదని. ఈ పిజ్జాలు బర్గర్లు అవి తినడం కానీ ఇది బెస్ట్ అనిపిస్తుంది. మనకి ఫ్లాక్ సీడ్స్ పెట్టినాం కదా, వేసినాం కదా, అది కొంచెం థిక్గా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. మళ్ళీ మనం కలపాలి 2-3 సార్లు కలిపి మళ్ళీ పాలు ఇవన్నీ వేసి మళ్ళీ పట్టాలి. జిగురు వస్తుంది కదా ఎక్కువ. అది నేను ఎక్కువ చేస్తాను అనమాట, ఎందుకంటే ఇది చేసి ఇప్పుడు పొద్దున్న ఇచ్చేస్తా వాళ్ళకి, మళ్ళీ కొంచెం మిగిలిపోతుంది అనమాట. ఆ మిగిలింది ఏం చేస్తా అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ స్కూల్కి వెళ్ళి రాగానే ఇస్తా వాళ్ళకి. స్కూల్కి వెళ్ళి రాగానే మాత్రం మంచిగా తాగుతారు, పొద్దుటి పుట్టిన కొద్దిగా ఇది చేస్తుంటారు అనమాట తాగనికి. వాళ్ళ 3 వాళ్ళకి స్కూల్ పోయేటప్పుడు. అదే మనం మ్యాగీలు అలాంటివి చేసి అనుకో తొందర తింటారు, మంచిగా తింటారు. ఇలాంటివి మాత్రం సరిగ్గా పోనే వాళ్ళకు వాళ్ళకు కూడా ఇచ్చేసాను. ఇంకొంచెం మిగిలితే నేను మా వారిది అయినా అట్లా కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టా, రాగానే కూడా తాగుతారు వాళ్ళు. చూస్తూ ఉంది మా పాప, ఎన్నిగానో ఏమేమి వేసావా అని చూస్తుంది ఆ జ్యూస్లో. ఇక వాళ్ళకి వెక్ చేసిన స్కూల్కి వెళ్ళిపోయారు, పిల్లలు అయితే వెళ్ళిపోయిండ్రు. ఇంకా మా కుక్కలకు కూడా అన్నం పెట్టేస్తున్నా నేను ఇక్కడ. వాళ్ళకి మాత్రం కంపల్సరీ పొద్దున్నే పెట్టేస్తా అబ్బా నేనైతే, ఎందుకంటే 10 గంటల లోపలనే పెట్టేస్తా. వాళ్ళకు కూడా ఆకలేస్తా. మౌత్ వాష్ది కూడా వేస్తాను వాళ్ళకి, అది వేసిన 1 గంటకి తర్వాత ఇది వేస్తాను అనమాట. ఈ అన్నం పెడతాను, గుడ్డన్నం. మళ్ళీ ఇల్లమ్మ అయితే ఎట్లా చూస్తుంది అంటే అట్లా చూస్తుంది. అన్నం తన గిన్నెలు ఉంటాయి, వాళ్ళ గిన్నెలో ఒక్కసారి గిన్నెలు తీసిన అంటే శబ్దం వచ్చిందంటే చాలు, ఏడున్నా ఉరికొస్తుంటుంది ఆ గిన్నెల కాడికి. అమ్మ అన్నం పెడుతుంది అమ్మ అని ఉరికొస్తూ ఉంటారు. ఇక మా కుక్క ఒక బాక్సీ అంటూ ఉండే, ఇలా బాక్స్ చనిపోయింది. మా బాక్స్ 3 ఉంటుండే, దానికోసం దీన్ని తీసుకొచ్చాను, మరి ఇల్లమ్మని తీసుకొచ్చాను, కానీ అది అసలు చనిపోయింది. మాకైతే అసలు మర్చిపోలేకపోతున్నాము, ఇంకా దాంట్లోనే ఉన్నాము. చాలా ప్రాణం ఉండే మాకు. బాక్సీ అని ఉంటుండే మా ఇంట్లో. మీరు నా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది, వాడంటే మా ప్రాణం ఉంటుండే. వాడు అంటే మాకు, వాడు చనిపోయింది. ఇక మాకు అసలు జీర్ణించుకోవాలి. మా బాబు ఇప్పుడు కూడా ఆ వీడియోలు చూస్తే గుర్తుకొస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాడు మా బాబు అయితే బాగా. ఇంకా ఇక్కడ నేను వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ తెల్ల వంకాయల కర్రీ చేస్తున్నాను. తెల్ల వంకాయలు బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. ఆ తెల్ల వంకాయల కర్రీ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఒక నీళ్ళల్లో దొడ్డుప్పు వేసినాక దాంట్లో వంకాయలు కోసేసుకున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డ ఎర్ర వేసేసుకున్నాక ఇక అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకొని కర్రీ చేసేస్తున్నా. ఎందుకు చెప్పాలంటుందంటే నేను అది మా డాగ్ని అసలు ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. ఒక 3 months అయిపోయింది మాకు చనిపోయి. చాలా బాధ అంటే బాధ వేస్తుంటుంది మాకైతే. 3 ఉంటుండే, ఎంత బాగుంటుండే అసలు 3. మాకు ఇదైతే చాలా ప్రాణం ఉంటుండే.
ఆఫీస్కి వెళ్తుంటే అయితే ఇట్లా అరుస్తుంటుంది, వెళ్ళే వరకు అది వెళ్ళేంత వరకు అరుస్తుంది అనమాట. కొన్ని జంతువులను పెంచుకుంటే మాకైతే మీరు ఏమైనా కుక్కలను కుక్క అంటున్నాం కానీ అది మా సిల్లు పెంచుకుంటే ప్రాణం మాకైతే. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వెళ్ళబుద్ధి కాదు మాకైతే. సో అది మేము ఎంత సంతోషంగా ఉన్నా కానీ మాకు అది అది లేని లోటు మాకు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతాం. అది గుర్తుకొస్తుంది, మేము ఇంత తింటుంటే అబ్బా వాడికి కూడా వేస్తుంటాం కదా అని వస్తుండే, మాకు గుర్తుకొస్తుండే. అసలు నేనైతే చాలా ఎమోషనల్, మీకు చెప్తుంటే అసలు బాధగా ఉంది. సో ఇందులో నేను కొంచెము గ్రేవీ థిక్గా కావాలని కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే థిక్నెస్గా కొంచెం గ్రేవీ మంచిగా ఎక్కువ కావాలంటే కొబ్బరి పౌడర్ కూడా వేసాను నేను దీంట్లో. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం అప్పుడప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు కొబ్బరి ఇంకా పల్లీలు, నువ్వులు మనం మిక్సీ బట్టి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసేసుకోవాలి. ఎప్పుడన్నా ఇలాంటి కర్రీ చేసినప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలన్నప్పుడు అలాంటిది పౌడర్ వేసేసుకుంటే అయిపోతుంది మనకి. కొంచెం మంచిగా ఉల్లిగడ్డలన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఆ పౌడరు. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు, 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది మంచిగా. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక చల్లారినాక రుబ్బి పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి. ఇప్పుడు ఎట్లా అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నామో అట్లాగే ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడన్నా. మసాలా వంకాయలాగా అయిపోతుంది అది. మొత్తం మనం మళ్ళీ చేసుకోవాలంటే టైం అంతా ఉండలేదు, తొందరగా వెళ్ళాలి, అందరూ ఆఫీస్కి వెళ్ళేట వాళ్ళకు బిజీగా ఉంటారు కదా, వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఒకసారి నేను చేసి చూపిస్తాను, మీకు షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ మా వారికి నాస్టా ఇచ్చేస్తున్నాను. ఇంకా పిల్లలకు కూడా చపాతీలు చేసి కట్టిచ్చేస్తాను, వాళ్ళకు కూడా. చపాతీ గుడ్డు బ్రేక్ఫాస్ట్కి ఏమో చపాతీ గుడ్డు కడతాను, లంచ్కి ఏమో అన్నం కడతాను. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అయితే మేము చపాతీ ఇప్పుడు ఎక్కువ అయితే నేను చపాతీలు ఎక్కువ చేస్తాను. మా ఇంట్లో ఎక్కువ చపాతీలు, ఇడ్లీ, దోశలు అలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మా వారికి ఎక్కువ చపాతీలు, డైలీ చపాతీలు పెట్టమంటారు మా వారికి అయితే. మనం ఎంత ఇడ్లీలు చేసినా ఏది చేసినా కానీ మా వారికి నచ్చదు, చపాతీయే కావాలంటాడు మా వారు. అందుకని ఇంత తడుపుతే 2 రోజుల వరకు మంచి ఎక్కువ క్వాంటిటీతో తడిపి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఎంత నానితే పిండి అంత మంచిగా పొంగుతాయి అనమాట. మనం పిండి తడిపేటప్పుడు ఆయిల్ మాత్రం పోయొద్దు, నేనైతే ఆయిల్ అట్లనే తడిపేస్తాను. మంచిగా పొంగుతాయి, తెలిసింది ఎందుకు పొంగే. చాలామంది ఆయిల్ పోస్తే పొంగుతాయి అంటారు కానీ నాకైతే నేను మంచి మెత్తగా తడిపితే అది ఎంత నానితే అంత మంచిగా రొట్టెలు పొంగుతాయి. ఇంకా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇదే పెడుతున్నాను, చపాతీలు, గుడ్డు పెట్టేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, మాకు స్కూల్ దగ్గరనే ఉంటుంది అనమాట. వెళ్తూ ఇచ్చేసుకుంటాం, మా వారు వెళ్తారనమాట. వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఏమో 10:30కి అవుతుంది, లంచ్ ఏమో 12:45కి లంచ్ అవుతుంది అనమాట. స్కూల్ దగ్గర ఉంది కాబట్టి వెళ్తూ అక్కడ వాచ్మెన్కి ఇచ్చేస్తే లోపల ఇచ్చేస్తారు. ఇంకా మీరేం చేశారు ఫ్రెండ్స్, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కడాయి అయితే మంచి తెల్లగా ఉండేసి మొత్తం నల్లగా అయిపోయింది. సైడ్లలో ఒకసారి వేరే కడాయి మార్చుకుంటా, ప్యాన్ది పెడతాను. ఇప్పటి నుంచి ప్యాన్ పెట్టి చేస్తాను. వాళ్ళకు ఉప్పు కారం వేసి ఇట్లా ఉప్పు కారం వేస్తేనే తింటారు. ఇంకా మా వారికైతే ఉల్లిగడ్డలు వేయమంటారు, ఉల్లిగడ్డ వేస్తేనే తింటా అని చెప్తారు మా వారైతే. ఉల్లిగడ్డలు వేసి కొట్టాల గుడ్డు అంటారు. నాకైతే ఇట్లనే ఇష్టము, ఇక మా వారికి అట్లా ఇష్టం. ఇక పిల్లలేమో తిన్నారు కదా, ఇక అందరికి ఒకటేలాగా చేసేస్తాను అనమాట. ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కట్టేసా, ఇక మా వారికి లంచ్ కట్టేస్తున్నాను.
కంపల్సరీ పెరుగు కూడా పెరుగు పెడతాను. ఇప్పుడైతే ఇది ఒక మసాలా వంకాయలాగా కర్రీలాగా అయిపోయిందనమాట. మనం కొబ్బరి పౌడర్ వేసాం కదా, మంచి మసాలా వంకాయలాగా అయితే ఇంకా మా పిల్లలకైతే ఇంకా అన్నం చల్లార్చి కలిపి కడతాను. వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా అంటే కూర ఎక్కువ వేస్తాను అనమాట. కూర ఎక్కువ వేసి బాగా ఒత్తుగా కలిపి పెడతాను. ఇక మా పిల్లల టిఫిన్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకి కేక్ చేసిద్దామని రెడీ చేస్తున్నాను. కేక్కి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను, 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. మంచి జల్లించుకోవాలి. గోధుమ పిండి చక్కెర 2 కలిపి జల్లించుకోవాలి. వాళ్ళకి ఏదన్నా ఒకటి చేసి పెట్టాలి. స్నాక్స్ వచ్చే వరకు ఏదన్నా ఒకటి కావాలైతే ఇప్పుడు ఎట్లాగో క్రిస్మస్ వస్తుంది కదా, కేక్ ట్రై చేద్దామని చేస్తున్నాను. అంటే ఇంతకుముందు కూడా చేశాను కేకులు. ఇప్పుడు ఇలా కప్స్ కేక్స్ నేను ఎప్పుడు చేయలేదు. కప్స్ కేక్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా 2 జల్లించుకున్నాక 2 కప్పుల పాలు తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల చక్కెర, 2 కప్పుల పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇంకా ఇలా సోంపు కూడా వేసిన. అందులో గోధుమ పిండి తెచ్చేస్తున్నాం కదా, కొంత ప్రతి దాంట్లోనే సోంపు వేస్తాను అనమాట. అంటే డైజెషన్ అవుతుంది పిల్లలకి. పంకిన్ సీడ్స్, సోంపు, మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఒక చిన్న కటోరలు ఉంటాయి, ఆ కటోరలో కొంచెం నూనె రాసుకొని కొంచెం పిండితో ఇట్లా దాన్ని చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ నేను బాదాము పైన డెకరేషన్ కోసము మొత్తం బాదాము అట్లాగే పంకిన్ సీడ్స్ వేసి పైన ఇట్లా డెకరేషన్ లెక్క చేస్తున్నాను. పైన వేస్తే ఇంకా బాగుంటాయి. సో ఒక దాంట్లో కడాయిలో నీళ్ళు వేడిపెట్టిన, ఒక ప్యాన్లో నీళ్ళు వేడిపెట్టి స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టి దానిపైన కటోరాలు కేక్ కటోరాలు పెట్టేసి ఒక లిడ్ పెట్టినైతే ఆ లిడ్కి కొంచెం హోల్ ఉంటుంది అనమాట. ఆవిరి పోకున్నట్టు ఒక కటోర పెట్టేసేయాలి. దానిపైన మూత పెట్టేస్తే ఆవిరి పోదు. ఎంతో టేస్టీ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇల్లేం గుడ్డు ఏమి వేయలేదు నేను, ఆయిల్ గిట్ట ఏది పోయలేదు. ఫస్ట్ టైం నేను కప్ కేక్స్ రెడీ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. చూసారా, చాలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయటది కూడా వినబడుతుంది ప్లీజ్, కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. కేక్ మాత్రం సూపర్ వచ్చింది. పిల్లలు వచ్చేవరకు ఏదన్నా ఒకటి రెడీ చేసి పెడుతూ ఉంటాను మా పిల్లలకి. చూసారా, చాలా స్మూత్గా వచ్చింది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన కప్ కేక్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎట్లా అని చెప్పు. ఇప్పుడు సూపర్. తింటా ఇల్లమ్మా నువ్వు తింటా కేక్? నువ్వు తినొద్దు బెట. ఉల్టా చేసి తింటున్నావు కేక్ని. ఆమెకు ఉల్టా కాలింది బాగా కేక్ మంచిగా, ఆమెకు నచ్చింది అనమాట. ఇక మా మ్యాక్స్ కూడా చూస్తున్నాడు ఇక్కడ, మన లిల్లీ చూస్తుంది ఏమో తింటుంటే.